ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములు అందరికీ శుభాభివందనాలు. ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న మనందరికీ దేవుని కృప కలిగి ఉండుగాక. సమయంలో కొద్దిసేపు దేవుని వర్తమానం విందాం. మొన్న దిన విన్నాం, మిత్రలాభం విన్నాం. మిత్రులు చాలా లాభసాధకంగా ఉంటే బాగుంటుంది, కానీ మిత్రులు శత్రువులుగా మారకూడదు. మరి శత్రువులు మిత్రులుగా మారడం చాలా మంచిది. యేసు ప్రభు శత్రుత్వాన్ని మిత్రులు మార్చుకున్నాడు. మరి ఈరోజు మిత్రలాభము అనే మాట నిన్న మొన్నటి దిన సమయాల్లో మరొకసారి దేవునికి వర్తమానం జ్ఞాపకం తీసుకుందాం. చెరువున్నటువంటి ఇర్మియా గారికి దేవునికి ప్రత్యక్షత. ఆయన దేవుని మాట లోబడినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు అతను చేసిన చెరలో పెట్టారు, చెరసాలలో వేశారు ఇర్మియానికి పడుకుని. ఆయన దేవుని మాట చెప్పినందుకు కొన్నిసార్లు దేవుని బిడ్డలకు కూడా ఈ విధంగా చిత్రహింసలకు గురైపోతున్న దినాల్లో మనం ఉన్నాం. గమనించినట్టయితే అందుకన్నాడు, నాకు మొరపెట్టి నీకు ఉత్తరం ఇచ్చేదను, గూఢమైన సంగతి నీకు నేను బయలుపరచదని అన్నాడు. ఇర్మియా గ్రంథం 33:3 అందుకే ప్రార్థనను ఏమైనా జయిస్తాం, ప్రార్థనలు మనం కలిగి ఉంటాం, ప్రార్థనలు ప్రతి మనము పొందుకొని ఉంటాం. అందుకే అక్కడ ఒక మాట రాసింది, 4వ వచనం అంటాడు. 4వ వచనంలో రాసిందున్న మాట ఏంటంటే, ముట్టడి దెబ్బలకు ఖడ్గమునకు పట్టములోని ఇండ్లనియో యూదా రాజుల నగరులను శిథిలమైపోతుండగా వాటిని గూర్చి ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, కల్దీయులతో యుద్ధము చేసి వారి చెడుతనం బట్టి ఈ పట్టణమునకు విముఖుడవై నా మహాకోపము చేత అతులై తమ కళేభారములతో కల్దీయులకు సంతృప్తి కలిగి ఉంచుటకై వారు వచ్చి ఉండగా నేను దాని ఆరోగ్యము స్వస్థతను మరలా రప్పించదు. స్వస్థత, విడుదల, రక్షణ మరలా రప్పించదను. దేవుని కోపము, కొన్ని ప్రచండమైన కోపంతో దేవుడు కొన్నిసార్లు శిక్ష చేస్తూ ఉంటాడు. ఆ శిక్షను తృణీకరించకుండా మనం స్వీకరించి దేవుడి సెలవు ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ బాగు చేస్తూ ఉంటాడు. కొన్ని కుటుంబాలు, కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాలు ఈరోజు వరకు చూస్తే వినాశనమైన స్థితిలో ఉంటాయి, శిథిలావస్థలో ఉన్నాయి, శిథిలమైపోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి పద్ధతిలో ఉన్నప్పుడు దేవుడు చేస్తుంటే అలాగ దేవుడు పట్టణాలను దేశాలను పాడు చేసుకుంటూ వచ్చాడు. దేవుని ప్రేమించినప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని పునరుద్ధరించడానికి ఆయన దోహదపడ్డాడు, సహాయపడ్డాడు. అందుకే జకర్యా గ్రంథం 9:9 ఏమంటే 12వ వచనం ఏంటంటే, నేను మరలా పట్టణమును కట్టెదను, సీయోను వాసులారా మీరు బహుగా సంతోషించుడి, నీ రాజు దీనుడును గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నని చెప్పాడు. మన రాజు అయినటువంటి యేసు ప్రభుల వారు దీనుడై మరి సాత్వికుడై మన మధ్యలోకి వచ్చి ఆయన మళ్ళీ జయమిస్తాడనే సంగతిని మనం గ్రహిస్తూ ఉన్నాం. ప్రభు మొదటిసారిగా వచ్చినప్పుడు ఆయన బాలుడుగా, రక్షకుడుగా, నీతిమంతుడిగా ఈ లోకాన్ని బుద్ధిస్తారని ప్రవక్తలు చెప్పిన మాట ప్రవచనం నెరవేరింది. 2020 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చి మరి మన కొరకు ఆయన శిలోమ రాడు మీద బలియాగమైపోయి మరి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ పునరుద్ధానం నమ్మిన ప్రతి ఒక్కరం కూడా ఒక నిశ్చితత ఏంటంటే ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ప్రభు ఆరణమైపోయాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. ఇది క్రైస్తవ నిరీక్షణ. కనుక మళ్ళీ మనను రెండవసారి రెండంతలుగా దీవిస్తానని దేవుడు సెలవిచ్చాడు. మొదటి కంటే రెండంతలుగా దీవిస్తానన్నాడు అని జకర్యా గ్రంథం 9:12 అంటాడు. మళ్ళీ మీ కోటలోకి ప్రవేశిస్తారన్నాడు. ఇంతవరకు సియోను గురించి విన్నాం. సియోను పనులు వెళ్ళవలసింది మనం అందరం కూడా. ఎక్కడి నుంచి వస్తే మనం అక్కడికి వెళ్ళాలి. మన అందరం కూడా ఎక్కడికి వెళ్ళిస్తాం, అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మర్చిపోయారు అందరం కూడా దేవుని బిడ్డలే. కానీ ఏం చేశారంటే కొందరు అనుకుంటున్నాం ఏంటంటే, ఇక్కడ వచ్చిన తర్వాత అందరూ తమకు ఇష్టమైన త్రోవకు తొలగిపోయారు, గొర్రెల వలె త్రోవకు తొలగిపోయిన వారిని మళ్ళీ వెతికి రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చి త్రోవలో పెట్టాడు. అందుకే అన్నాడు, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రారు అని చెప్పాడు. అందుకే తప్పిపోయిన ప్రతి మనిషిని రక్షించడానికి లోకానికి వచ్చాడు. మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తాం? సియోనుకే వెళతాం. మళ్ళీ వెళ్ళవలసింది అక్కడికి, ఆ స్థలానికి. ఇది అనేకులకు తెలియక అనేకుల విధాలుగా నశించిపోతూ ఉన్నారు. అది శరీర మరణం ఉంది, ఆత్మమరణం కూడా ఉంది. 2 మరణాలు ఉన్నాయి, 2 జన్మలు కూడా ఉన్నాయి. ఒకడు కొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేదని నికోదేముతో దేవుడు యేసుప్రభు మాట్లాడాడు. నేను ముసలివాడినటువంటి వ్యక్తిని ఎలా మళ్ళీ ప్రవేశించగలను అన్నాడు. అలాంటి అన్నదానికి ఆశ్చర్యపడకూడదని చెప్పాడు. కనుక సమయాల్లో మనము ఆ 2వ జన్మనగా యేసుక్రీస్తుని స్వీకరించడం ద్వారా, ఆయన పునరుద్ధానం నమ్మడం ద్వారా, ఆయన బాప్తిసం అనే కార్యక్రమం నెరవేర్చడం ద్వారా అది ఒక జన్మ, తల్లి గర్భంలో వచ్చిన ఒక జన్మ.
ఇది రెండవ జన్మ అంటే మారు మనసు తగిన ప్రతిఫలం ఏంటంటే మారు మనసు చెందిన తర్వాత బాప్తిసం పొందడము కొత్త జన్మ, ఒక మార్పు చెందిన, ఒకప్పుడు ఇలాంటి వారు ఒకప్పుడు అలాంటి వారిని మన జీవితాల్లో ఉన్న తర్వాత యేసుక్రీస్తు తెలుసుకున్న తర్వాత ఒక మార్పు చెందిన తర్వాత నిదర్శనంగా బాప్తిసం తీసుకున్న తర్వాత నేను క్రీస్తు బిడ్డను అయ్యానని దానికి నిదర్శన, అది బాప్తిసం. అందుకే అక్కడ కొత్త జన్మ, ఒకడు కొత్త జన్మిస్తే కానీ దేవుని రాజ్యం ప్రవేశం నికోదేముతో ప్రభువారు చెప్పారు. ఆ విధంగా కొత్త మరణం ఉంది, రెండవ మరణం ఉంది, అనగా ఆత్మకు మరణం ఉంది, శరీరంకు మరణం ఉంది. ఈ శరీర సంబంధమైన మరణం అందరికీ సంప్రాప్తి అయింది, అందరూ చనిపోతాం. క్రైస్తవులైనా క్రైస్తవేతలు అందరూ చనిపోతాం. కానీ క్రీస్తునందున్న వారు మళ్ళీ బ్రతుకుతారనే నిరీక్షణ కలిగి క్రీస్తుని వెంబడించడం, అదే నమ్మడం, పునరుద్ధానం నమ్మడం. ఈ పునరుద్ధానం నమ్మడమే క్రైస్తవ్యం. యేసుప్రభు వస్తాడు, రెండవ రాకలో వస్తాడు, మమ్మల్ని మళ్ళీ ఆయన రాజ్యంలో చేరుస్తాడు, సమకూరుస్తాడనేదే క్రైస్తవ యొక్క ప్రణాళిక. ఆయన క్రీస్తు యొక్క బిడ్డ మీద నమ్మకం బిడ్డలది. చూడండి, అందుకే గమనించినట్టయితే మరణం అనేది శరీరసమైన మరణం ఉంది, ఆత్మస్థమైన మరణం కూడా ఉంది. ఆదాము కాలంలో ఆది కాండం మనం చూస్తే 2:17 చూస్తే ఆదాముతో దేవుడు అన్నాడు, అయ్యా చెట్టు పళ్ళ వాళ్ళని తినవచ్చు మీరు నిరభ్యంతరంగా, అందులో చెట్టు మధ్యలో ఉన్న పళ్ళ మాత్రం తినకూడదు అని చెప్పాడు. మంచి చెడ్డలు తెలిపే చెట్టు పళ్ళం తినకూడదు అని చెప్పాడు. కానీ మనకు జీవవృక్ష ఫలం తిన్న అయిపోయేది. ఆయన ఏం చేశాడంటే ఆ మంచి చెడ్డల ఫలం తిన్న ఫలమే తిన్నాడు. తినడం ద్వారా ఏమై కళ్ళు తెరవబడినాయి. మనోత్తరం తెరవబడిన తర్వాత వాళ్ళు పాపంలో ఉన్నామని దిగంబరులమని చెప్పి తెలుసుకున్న తర్వాత సిగ్గు వచ్చేసింది, చెరుకు చాటు దాక్కున్నారు ఆదాము అవ్వలు. దేవుడిని యెహోవా వచ్చే వాళ్ళు సందర్శించినప్పుడు ఆదాము ఎక్కడంటే చెట్టు చాటు దాగుంటున్నట్టే, ఎప్పుడేమన్నంటే నేను తినవద్దన్న పళ్ళు తిన్నావా అన్నాడు. అవును, నేను కాదు తిన్నది. ఎవరు? ఆ సహోదరి, నాకు జతగా ఇచ్చినటువంటి ఆమె అవ్వగారు ఇచ్చారన్నది. అవ్వమ్మ చేసిన పాపానికి, అవ్వమ్మ చేసిన తప్పిదానికి ఈ లోకంలో ఏం ప్రాప్తించిందంటే మరణమే ప్రాప్తించింది. మరణం, ఈ మరణం చూపిస్తున్నారు ఎవరు అని చూస్తుంటే ఎవరు కూడా కనిపించలేదు. అయితే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రతి మనిషిని మరణ భయం నుండి, మరణ భీతిని నిలిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన క్రీస్తునందు మృతులెవరందరూ కూడా మళ్ళీ బ్రతికించబడతారు. ఇదే క్రైస్తవ్యం, ఇదే క్రీస్తు నమ్ముకుంటాం. అందుకే 3:19 అంటాడు, మీరు అవ్వమాట విన్నావు గనుక, తినవద్దన్న పనులు తిన్నావు గనుక నువ్వు మరణించదు అని ఆజ్ఞ ఇచ్చాడు. నీ వలన మరి కష్టంతో పనిచేసి చెమటగార్చి ఆహారం తిందువు. ఆదాముతో మాట్లాడు, మరి అవ్వతో కూడా మాట్లాడు, వేదనతో పిల్లలకందువు. తిరిగి ఏం చేస్తావు, మరి నువ్వు వాంఛ కలుగును, నువ్వు పిల్లలకు అందావు అని చెప్పాడు. వేదనతో పిల్లలకందువు అన్నాడు అవ్వతో. పాముతో సర్పంతో కూడా చెప్పాడు. అయితే చేసిన పని మంచిది కాదని అప్పుడు సర్పంకి ఆజ్ఞాపించింది, అంటే నువ్వు భూమి మీద ప్రాకుండా వెళ్ళదు, తర్వాత నువ్వు మట్టితో తిని బ్రతుకుదు అని చెప్పాడు. ఈ ముగ్గురికి 3 శాపనార్థాలు పెట్టాడు దేవుడు. ఇది గమనించినట్టయితే ఇక్కడ మరణం అనేది ప్రతి మనిషికి సంప్రాప్తి అయింది. ఈ మరణం విడిపించేవారు ఎవరైనా చూస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు మనల్ని రక్షించేవారు లేరండి. గమనించినట్టయితే చివరికి రోమపత్రిక 5:12 వాక్యంలో, రోమపత్రిక 5:12 వాక్యంలో ఒక మాట రాసింది. ఈ మరణం అనేది మొదటి నుండి సంప్రాప్తి అయిన తర్వాత విడిపిస్తానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి రావడం జరిగింది. 5:12 ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించినో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తి ఆయను. ఎలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను. దాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమను బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. ఆదాము రాబో వానికిని గుర్తై ఉండెను. అయితే అపరాధము కలిగినట్లు కృపవరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోవటం ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు యొక్క మనుషుని కృపచేతనైనను ఆదామును అనేకుల నిర్మించెను. ఆయన మరియు పాపము చేసిన ఒకని వలన శిక్ష విధి కలుగునట్లు ఆ ఆదాము కలగలేదు. ఎలైనగా తీర్పు ఒక అపరాధముగా వచ్చినదై శిక్ష విధి మరణమాయను. కృపవరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషుల నీతిమంతులుగా తీర్చబట్టుకు
కారణమాయెను. మరణం ఒకని అపరాధము వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన కృపా బాహుల్యమును నీతి దానము ద్వారాను ఏలినవాడై ఆ కృపా బాహుల్యము నీతి ద్వారమై మనము పొందుదురు. జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధము వలన వచ్చినదై మనుషుల అందరికీ శిక్ష విధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో అలాగే ఒక పుణ్యకార్యం వలన కృపవరము మనుషులందరికీ జీవప్రాప్తిమాయను, నీతి విధించబడుటకు కారణమాయను. ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకుల పాపులుగా ఎలాగూ చేయబడిరో. ఒక్క అవిధేయత దేవుని మాట ఒక అవిధేయత వలన ఏం జరిగింది? ప్రపంచ లోకం మీద అంతటి మరణము సంప్రాప్తి అయింది. ఒక అవిధేయత ద్వారా ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. దేవుని మాట విననందున, దేవుని మాటకు లోపడినందున, దేవుని మాటకు విధేయత చూపెట్టినందున ఇంత పెద్ద ప్రమాదము ప్రపంచంలో లోకంలో సంభవించింది. దీన్ని నిర్మూలించడానికి, దీన్ని మళ్ళీ పునరుద్ధరించడానికి, మళ్ళీ క్షమించడానికి ఎవరు అని చూస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ప్రతి పాపం నుండి ప్రజలను విడిపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. 6వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే 6వ అధ్యాయం 23వ వచనం అంటాడు, ఏలైన పాపముల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అందుకే క్రీస్తును ధరించుకోవడం కారణం ఏంటిదంటే మరి చనిపోయిన మన ప్రభులో జీవిస్తాం, ఆ రాజ్యంలో ప్రవేశిస్తాం, మరి మళ్ళీ సియోనుకు వెళతామని జ్ఞాపకం చేస్తుంది. సియోను నిర్మించిన వారు ఎవరంటే ప్రభువైన దేవుడని యెహోవా, ఆయన పునాది రాయి వేసినవాడు. ఈ రాయి ఎవరని చూస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. ఇంతవరకు చాలా చక్కని కీర్తనలు మనం 75 కీర్తనలు కూడా చదువుకున్నామండి. గమనించినట్టయితే మళ్ళీ మీరు కొమ్మెత్తకుడి అహంకారమైన మాట మీరు మాట్లాడకుడి అని జ్ఞాపకం చేశాడు. చాలా చక్కని మాట. అయితే దేవుని దగ్గర తగ్గించుకునటం, క్రైస్తవులను తగ్గించుకునటం, ప్రేమ కలిగి ఉండడం, తగ్గించుకోవడమే బైబిల్ నేర్పించిన ఒక గొప్ప సందేశం. అందుకే తగ్గించుకోవడం ద్వారా దేవుడు మనం హెచ్చిస్తూ ఉంటాడు. అందుకే ఇదిగా యూదలో దేవుడు ప్రసిద్ధుడు. 76వ కీర్తనలో ఉంటాడు, యూదలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది, షాలెములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. అక్కడ వింటి అగ్ని బాణములను, ఏడెములను, కత్తులను, యుద్ధములను ఆయన విరగగొట్టెను. అంటే తనకు విరుద్ధమైన ఆయుధం ఏది కూడా వర్ధిల్లది. దేవునికి విరుద్ధమైన ఏ ఆయుధము వర్ధిల్లది. దేవునికి విరుద్ధమైన ఏ సంగతులు కూడా దేవుని దగ్గర వర్ధిల్లవు, నిర్మూలన చేస్తుంది కదా దేవుడు ఆయన. అందుకే మనం ఆయనకు విధేయత చూపించి మరి ఆయనకు లోబడినట్టు అయితే దేవుడు మనం దీవించుకుంటూ వస్తూ ఉంటాడు, ఆశీర్వదిస్తాడు. దేశమైన, ప్రాంతమైన, ప్రాంతీయత అయినా, ఏదైనా, ఎవరైనా దేవునికి లోబడినట్టయితే దేవుడు వారు దీవించుకుంటూ వస్తూ ఉంటాడు. అది ఇక్కడ గమనిస్తాం. సియోనులో ఆయన ఆలయం ఉన్నది, అక్కడ వింటి అగ్నిబాణములను, కేడములను, కత్తులను, యుద్ధ కాలంలో ఆయన విరగగొట్టెను. దుష్టమృగములందు పర్వతము సౌందర్యము కంటే నీవు అతిగా తేజస్సు గలవాడు. గొప్ప గొప్ప అడవులు, ఎన్నెన్నో అడవులు ఉన్నాయి, ఎంతో పర్వతాలు ఉన్నాయి, వాటికంటే సౌందర్యం గలవాడు దేవుడు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నొంది ఉన్నారు. అంటే నిద్ర అంటే ఇంకా మెలకువ లేరు. ఒకసారి ఒక భక్తుడు, ఒక వ్యక్తి, మంచి మనిషి ఏమన్నాడంటే క్రైస్తవులు ఎటువంటి వారట, ఎవరు మరి నెహ్రూ గారు అన్నారట, ఏమన్నారట, క్రైస్తవులు ఎటువంటి వారట, నిద్రపోతున్న సింహాలు, వాళ్ళు ముట్టుకోకూడదు అవే అదా, నిద్రపోతున్న అదే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు. ఏంటంటే నిద్రపోతున్న సింహాలు వాళ్ళు. ఎందుకనంటే మొదటి వారి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అంటారు, దానికి అర్థమైంది. క్రైస్తవం చాలా గొప్పదని. దేవుడికి స్తోత్రం. ఈ రోజున మనం చూసినట్టయితే క్రైస్తవులు ఎందుకు అరాచకాలు, ఎందుకు వారికి తొందరపాట్లు ఉండంటే దేవుని మాట విని విధేయత వారు చూపించేవారు అన్నమాట. అది నేర్చుకున్నారు వారు, దేవుని బిడ్డలు, వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం. అందుకే వారికి ఒక నిద్రపోతున్నట్టుగా ఉన్నారు, కానీ వారు పని చెప్తే చాలా ప్రమాదకరం కూడా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. అందుకే కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నుండి ఉన్నారు. పరాక్రమములో లోంచువారు బహుబలము హరించెను. యాకోబు దేవ, నీ గద్దింపునకు
రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగిను. దేవుని మాటకు ఏమైతే అట గుర్రాలైన సైన్యాలైన ఏమైపోతాయి, ఆగిపోతాయి. దేవుడికి స్తోత్రం. ఆయన ప్రకృతిని ఆయుధంగా మార్చుకోగల దేవుడు. ఎవరు అవసరం లేదు. ప్రకృతిని ఆయుధంగా మారిస్తే ఎవరు ఏం చేయలేరు. ఏం సంభవించింది, ఎప్పుడు ఏం సంభవించాలో తన ప్రజల కొరకై, తన బిడ్డల కొరకై ఏదైనా ఉపయోగించుకుంటాడు. దేని ప్రకృతిని ఎలాగైనా ఉపయోగించుకుంటాడు. తన ప్రజల కొరకు నెమ్మది కలగటానికి, మన ప్రజలు వినిపించడానికి తను ఏదైనా చేసుకోగలడు. అంటే ఎందుకని వారు నిస్సహాయ స్థితిలో దేవుని మీద ఆధారపడేవారు కనుక దేవుడి మాకు సహాయకుడు, దేవుడి మా నాయకుడు, దేవుడి మా కాపరి, దేవుడి మాకు ఉపదేశకుడు అన్నంతగా క్రైస్తవ జనం అలా ఉంటుంది కనుక వారికి సహాయం చేస్తూ ఉంటాడు. దేవుడి బిడ్డలకి మనముకు అలాగే దేవుడు ఏం చేస్తాడో సహాయం చేస్తూ ఉంటాడు. అందుకే పరాక్రమశాలులందరి బహుబలము హరించెను. యాకోబు దేవాన్ని గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢనిద్ర కలిగెను. నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడేవాడు. ప్రశ్న, క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. దేవుడు ఎవరు నిలవగలుగుతారు? ఆయన కోపాగ్నికి ఎంతటి వారు నిలవగలుగుతారు? ఏమండి, లోకంలో ఒక దేశం, ఒక ప్రాంతం మనం మాట్లాడచ్చు, గద్దించవచ్చు, బెదిరిపెట్టచ్చు. కానీ దేవుని కోపం వస్తే ఎవరు కూడా ఏమి కూడా చేయలేరు. ఆయన కోపం చాలా ప్రచండమైన కోపం. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కోపం ఒక క్షణం మాత్రమే ఉంటుంది. క్షణం కోపం కొని ప్రచండమైన కోపం అది. ఆ కోపం వస్తే ఆయన ఈ ప్రకృతిని ఆయుధముగా మార్చుకుంటే ఎవరు ఆపలేరు. అది ఇక్కడ నీవు కోపపడు వేళ నీ సన్నిధి నిలవగలవాడెవడు. నువ్వు తీర్పు ఆకాశంలో నుండి వినబడజేస్తేవి. దేశంలో శ్రమ నొందిన వారికందరికీ రక్షించుటకై న్యాయము తీర్చుటకును దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. భూమి సైతము, ఆకాశం సైతం, నక్షత్రాలు సైతము ఆయన మాటకు లోబడుతూ ఉంటాయి అని కీర్తనకాడు మరి 8 అధ్యాయాలు అంటాడు. ఏం చెప్తున్నాయి? దేవుడు మయపరుస్తున్నాయి. ఆకాశము, మరి నక్షత్రాలు, మరి భూమి అంతా కూడా దేవుని మాటకు లోబడుతున్నాయి. తన పోలికలు ఉన్న మానవుడు మాత్రం దేవుని మాటకు లోబడలేదు. తన పోలిక చేసిన మానవుడు మాత్రమే లోబడాడు. మానవులందరూ కూడా ఆయన చేయబడ్డవారే అని ఆదికాండం 7వ అధ్యాయం 2వ వచనం అంటాడు. తన మనిషిని మంటికి మార్చి మరి వైవిధంగా నరుడు జీవాత్మ ఆయన రాసింది ఆదికాండం 2:7. ఈ మానవుడు తన పోలిక తయారైన తర్వాత దేవుణ్ణి ధిక్కరిస్తున్నాడు. మానవుడు ఏమంటున్నాడు? నేనే దేవుణ్ణి అనుకుంటున్నాడు, నేనే గొప్ప అనుకుంటున్నాడు. దేవుడిగా ఆరాధించకుండా దేవుడి మనిషిని దేవుడిగా పోల్చుకుంటున్నాడు. కనుక పిల్లలు ఇక్కడ గమనించినట్టయితే ఆయన మనల్ని ఎంతో చేశాడు. అయితే భూమి అనుకుతుంది, భూమి కూడా భయపడుతుంది. దేశంలో శ్రమ నొందిన వారందరికీ రక్షించుటకు, న్యాయం తీర్చుటకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరుకుండెను. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందువు. నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరులకు ఆయనకు కానుకలు తెచ్చి అర్పించవలెను. అధికారులు పొగరును ఆయన అణిచివాడు. ఎవరు ఎంత పెద్ద అహంకారులైనా, ఎంత పెద్ద దుడంగులైనా, ఎటువంటి వారైనా దేవుడు వారిని ఏం చేస్తాడు? గర్విష్ఠుల గర్వమును అంచివేస్తాడు. ఆయన కోపాగ్ని గొప్పగా ఉంటుంది. ఆయన శిక్ష గొప్పగా ఉంటుంది. మనం శిక్ష పెడితే కొంతకాలమే, మన శిక్ష పెడితే కొద్దిగే. కానీ దేవుడి శిక్ష చాలా గొప్పది. రోమపత్రికలు అంటాడు, మీరు పగ తీర్చు మీ పని కాదు, పగ తీర్చు నా పని అన్నాడు. పగ తీర్చు మీ పని కాదు, నా పని. పగ తీర్చు మన పని కాదు, దేవుడి పని. ఆయనకు చోటు ఇవ్వాలి, ఆయనకు స్థలం ఇవ్వాలి. ఆయనకు చోటిస్తే మనం దేవుడు కార్యం చేసుకుంటాడు. అందుకే మనకు ఆయన హృదయంలో చోటిస్తే గొప్ప గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. ఆయనకు కానుకలు తెచ్చి అర్పించవలెను. ఆయన అహంకారుల పొగరును ఆయన అణిచివేయవాడు. భూరాజులకు ఆయన భీకరుడు. భూరాజులకైనా భీకరుడుగా ఆయన కనబడుతూ ఉంటాడు. కనుక భూరాజులందరూ కూడా ఒకరోజు ఆయన నమ్ముకునే రోజు ఉంటుంది. భూరాజులందరూ కూడా ఆయన సన్నిధిని మోకరిస్తారు. బైబిల్ అంటుంది, ఏముంటుందంటే ప్రతి నాలుక ఆయనను స్తుతిస్తుంది, ప్రతి మోకాలు ఆయన దగ్గర అంగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ సమయంలో ఒకవేళ దేవుడికి దూరంగా ఉంటే వర్తమైన ప్రియ సహోదరుడా ప్రభుని స్వీకరించి విధంగా మరి దేవుడు గొప్పవాడని గ్రహించితే చాలా బాగుంటుందని చిన్న విన్నపం జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాట మన అందరాత్మ దేవుడు దీవించి కాపాడుగాక. ఆమేన్.